మాసాలన్నింటిలోకి శ్రావణ మాసం విశిష్టమైంది. ఈ మాసంలో మనం అవలంబించాల్సిన విధి విధానాలు అర్థమే లేదు ఇప్పుడు చేసే ఆ వ్రతాల్లో. ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నట్టుగా అది కాదు. రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇచ్చాము, ఏం పట్టు చీరలు కట్టుకుందాం, ఏం నగలు పెట్టుకుందాం, అట్టి చెట్లు మామిడి తోరణాలు కూడా వెండి పెట్టేస్తున్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, మనసు పెట్టండి. అసలు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ఖర్చు చూస్తే మీకు లక్షల్లో ఉంది. అవునమ్మా, ఓన్లీ వీడియోస్ కోసం. అసలు అమ్మవారే కలసం, కలసం చేసి కలసకే చేస్తాం వ్రతం. అమ్మవారి ఫోటో కూడా అవసరం లేదు ఇక్కడ. కలసం పెట్టుకున్నామా లేదా. భూత శుద్ధి అని అంటాం. భూతం అంటే ఏంటి అంటే వైరస్. అలాంటి భూతాలు మనకు బోల్డ్ భూతాలు ఉన్నాయి. సో ఈ వైరసెస్ అవి రాకుండా పసుపు రాసుకోవడం, ముగ్గు వేయడం, మామిడి తోరణాలు కట్టుకోవడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, శ్రావణ మాసం అనగానే లక్ష్మీ పూజ అని చెప్పి ఈ నెలంతా కూడా ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటాం. మాసాలన్నింటిలోకి శ్రావణ మాసం విశిష్టమైంది. అంటే ఏ మాసానికి ఆ మాసమే అంటాము. ఈ మాసం యొక్క విశిష్టత, ఈ మాసంలో మనం అవలంబించాల్సిన విధి విధానాలు ఒక్కసారి. శ్రావణ మాసం మనకి ఏకాదశి, తొలి ఏకాదశి నుంచి మొదలవుతుంది. అవును, పండుగల మొదలు. తర్వాత శ్రావణ మాసం, ఆషాఢం తర్వాత శ్రావణం మంచిది అని చెప్తాం. ముఖ్యంగా అమ్మవారు లక్ష్మీదేవి ఎక్కువ. వరలక్ష్మి వ్రతం శుక్రవారం. అవును, పౌర్ణమి తర్వాత శ్రావణ పౌర్ణమి అంటాం. పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతంగా మనం చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతం అనేది అందరూ చేసుకుంటారు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. ఇది పెళ్ళైన వాళ్ళే చేయాలి అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే భర్త బాగుండాలి, లేకపోతే మనకి బాగా డబ్బులు రావాలి, ఇలా ఎక్కువ అయిపోయింది. అలా అని కాదండి, అందరూ పిల్లలు పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆడవాళ్లే ఖచ్చితంగా చేసే వ్రతాల్లో ఈ వరలక్ష్మి వ్రతం ఒకటి. వరలక్ష్మి వ్రతము మనము ఆరోగ్యపరంగా చెప్పాలి అని అంటే మనకి ముఖ్యంగా పసుపు చాలా చాలా మనకి ఆషాఢం నుంచి మనం పసుపు వాడడం ఎక్కువ మొదలు పెట్టాం. పసుపు, తర్వాత గోరింటాకు. ఖచ్చితంగా ఆషాఢంలో ఆడపిల్లలు అంటే గోరింటాకు పెట్టుకుంటారు. అందరూ పెట్టుకుంటారు గోరింటాకు, పెట్టుకోవాలి కూడా. ఎందుకంటే మన బాడీలో మనకి ఆ చేంజెస్ అంటే లోపల ఉన్న ఎక్సెస్ వేడిని, అప్పటి వరకు మనకు మంచి ఎండలు వస్తాయి. ఆషాఢం వచ్చిన తర్వాతే మనకి వర్షం పడుతూ ఉంటుంది అనమాట. ఎక్సెస్ హీట్ ఏదన్నా ఉంటే బాడీలో అది రావడం. తర్వాత యాంటీబయాటిక్గా చాలా రకాల సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో అవి మనకి రాకుండా వైరస్లు అంటాం. భూత శుద్ధి అని అంటాం. భూతం అంటే ఏంటి అంటే వైరస్ అని. ఓకే, భూతాలు పట్టిన వీటికి అని అంటాం. వైరస్లే ఆయుర్వేద ప్రకారం అయితే వైరస్సే. అలాంటి భూతాలు మనకు బోల్డ్ భూతాలు ఉన్నాయి మనకి. అంటే అన్ని రకాల వైరస్లు ఉన్నాయి మనకి. సో ఈ వైరసెస్ అవి రాకూడదు, అసలు మన ఇంటికే రాకూడదు, మన ఇంటి లోపలికి రాకూడదు. ఫస్ట్ మన ఇంటికి గడప పసుపు రాసుకోవడం, ముగ్గు వేయడం, తర్వాత బొట్టు పెట్టడం, చక్కగా మామిడి తోరణాలు కట్టుకోవడం, పువ్వులు పెట్టడం. ఇవన్నీ ఏంటి అని అంటే ఆ సుగంధ ఏదైతే మనకు వస్తుందో ఆ తోరణం చూడండి. మీరు పసుపు రాసి గంధం అరగదీసి తోరణం కట్టగానే మీ మనసు మారిపోతుంది. మీరు చూసారో లేదో, ఏ శుభకార్యానికన్నా దేనికైనా సరే గంధం అరగదీయాలండి. మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో గంధం అరగదీయాలి. సాన ఉంటుంది కదా, ఆడపిల్లకి పెడతారు పెళ్ళైనప్పుడే ఖచ్చితంగా గంధం సాన పెడతారు. సో బాగా అరగదీసి ఆ మంచి గంధం ఉంటుంది అన్నమాట. అది మన ఆ అరోమా ఏదైతే ఉందో మన లోపల ఉన్న కొన్ని సెన్సార్స్ అన్నమాట, రిసెప్టర్స్ ఉంటాయి, అవి తీసుకోగానే మీ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మీ మెదడులో ముఖ్యంగా రిలాక్స్ అవ్వడం, ప్లెజెంట్గా ఉండడం, చిరాకు, విసుగు, కోపం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. మనసు కొంచెం ప్రశాంతంగా అవుతుంది. వ్రతం చేసుకుంటే, వ్రతానికి ఒక కథ ఉంది కదా మనకి. ఆ కథ ప్రకారం అందరూ అప్పుడు వాళ్ళందరూ చేసుకోగానే, మునికన్యలు ఉంటారు కదా, చేసుకోగానే వాళ్ళకి పూజ అవగానే కాళ్ళకి గజ్జలు, నడుముకి వడ్డానం, నగలు, ఇళ్ళు అన్నీ మారిపోతాయి. మీరు వరలక్ష్మి కథ విన్నారు కదా, అన్నీ మారారు. అందుకే అప్పటి నుంచి అందరూ కూడా, స్త్రీలందరూ కూడా ఈ వ్రతం చేసుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, కలకల్లాడుతూ ఉంటుంది, మంచి జరుగుతుంది అనేది దాని అర్థం ఆ కథలో.
ఇక్కడ ఏంటి అనంటే మనసు చాలా చికాకుగా ఉంటుంది మనకి. ఆడవాళ్ళకి నడుస్తూనే ఉంటుంది కదా, పిల్లలు. అవును. ఇప్పుడు ఇంకా ఎక్కువ, అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటి చూసుకొని, పిల్లల్ని అవును. చూసుకొని, ఇంకా బయటకు వచ్చి బయట మళ్ళీ కూడా. అంత మొత్తం చూసుకోవాలి. సో చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది మీకు. సో ఈ సీజన్లో, ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు కొంచెం టైం తీసుకోండి. పెద్ద ఎక్కువ టైం కూడా ఏమి పట్టదు. ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్నట్టుగా అది కాదు. రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఇచ్చాము, ఏం పట్టు చీరలు కట్టుకుందాం, ఏం నగలు పెట్టుకుందాం, ఎలా అలంకరించాము అలా అమ్మవారిని. అలా అమ్మవారిని ఇంకా రకరకాలుగా అలంకరించడం. ఇంకా అరటి చెట్లు, మామిడి తోరణాలు కూడా వెండి పెట్టేస్తున్నారు. అవును. వెండి కలశాలు, వెండి మామిడి తోరణాలు, వెండి అరటి చెట్లు, వెండి మామిడికాయలు, వెండి అరటి పళ్ళు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. చక్కగా మనసుని పవిత్రంగా, ఎందుకంటే మనం మంత్రం చదువుతాం. అమ్మవారి మొత్తము పూజా విధానంలో ఆ సహస్రనామాలు ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటాం. అవన్నీ చదువుతున్నప్పుడు అక్కడ మంత్రం ఉంది చూసారా, ఆ మంత్రము వేవ్స్ మీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది, మీ సెల్ రిసీవ్ చేసుకుంటుంది. మీరు కొంచెం రిలాక్స్ అయ్యి కాస్త సంతోషంగా ఉండి హాయిగా మీకు అనిపించింది అనుకోండి, వర్క్ ఇంకా బాగా చేసుకుంటారు కదా, అంతేగా. ఇంకా బాగా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు, ఇంకా మీ పని మీద ఇంకా శ్రద్ధ చూపించగలుగుతారు, ప్రేమ కూడా ఆటోమేటిక్గా మీకు పెరుగుతుంది, ఇష్టంగా చేస్తారు. అవును. ఇవన్నీ మనకు రోజు విధానంలో, మన రోజుల్లో చాలా ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ ఇలాంటి సీజన్స్లో మనకి ఇలా పండగలు, ఒక పండగగా ఇలాంటి వ్రతాలు ఖచ్చితంగా ఎందుకు చేసుకోవాలి అంటే, ఇక్కడ కూడా ఆరోగ్యమే ఉంది. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఈ చిరాకులు, విసుగు, కోపం ఇవన్నీ ఏం వద్దు. అందరికీ థైరాయిడ్, ఇప్పుడు మగవాళ్ళకి కూడా వస్తుంది అనుకోండి, అవునమ్మా. కానీ ముఖ్యంగా అప్పట్లో ఆడవాళ్ళకి థైరాయిడ్ ఉండేది. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే ఈ ఎక్స్పీరియన్స్తో ఇవి రాకుండా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటారు. ఉంటే ఆడవాళ్ళు కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటే ఇల్లు కూడా ప్రశాంతంగానే ఉంటుంది కదా, ఖచ్చితంగా. చాలా కలకలలాడుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా పసుపు, కుంకుమ, తోరణము, ఆ మంత్రము, కొబ్బరికాయ, ఏమి పెద్ద పెద్ద ఇంకా నైవేద్యాలు చూడండి, 11 నైవేద్యాలు పెట్టాలి, 9 పెట్టాలి, 5 పెట్టాలి. మళ్ళీ అవి మాకు చేసుకునే టైం లేదని చెప్పి అవి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం, ఆర్డర్ ఇచ్చి ఎందుకు, అవి ఏం అవసరం లేదండి. మీరు కథలో కూడా ఉంటుంది, ఏముంటుంది, ఒక పానకం, బెల్లం నీళ్లు, వడపప్పు కొంచెం, లేదా కొబ్బరికాయ, అంతే. ఏదైనా ఉండి మీ తాత ఉంటే ఓ పండు, మీకు పెట్టుకునే స్తోమత ఉంది అంటే 5 రకాల పండు, మీకు ఇంకా ఉంది, మీరు ఓపిక ఉంది, నాకు ఇష్టము, నేను వండుతాను అని అనుకుంటే ఏమైనా ప్రసాదం చేసుకోండి. మీకు లేదా ఏమీ పర్వాలేదు, ఏదో ఒక అంత, ఏమీ లేకపోతే అన్నంలో కాస్తంత బెల్లము, అంత పసుపు వేసి వండి అక్కడ పెడితే చాలు. అమ్మవారు ఏమన్నా వచ్చి తింటుందా? ఆవిడ మనమే కదా అంతా తినేది. సో అంత పెడితే చాలు, ఒక పండు పెడితే చాలు, ఒక కొబ్బరికాయ, ఇంకేం కావాలి మీకు అంతకన్నా? మనసు పెట్టండి. పెట్టాల్సింది మనసు, అది లేదు, అది తప్ప. మనసు లేదు, ఎంతసేపు తొందరగా అర్థం చేసేసుకోవాలి, ఇవి పెట్టాలి, వాళ్ళు వస్తారు, తాంబూలాలు ఇచ్చాలి. తాంబూలం ఏదో ముత్తైదుల్ని నలుగురిని పిలిచి, తాంబూలం అంటే ఏంటి, తమలపాకు, కాస్త ఒక్క పోక చెక్క అంటాం కదా అది, ఒక అరటిపండు, శనగలు ఇచ్చుకుంటే, నీకు ఒప్పుకుంటే శనగలు, అంత నానబెట్టుకుంటాం శనగలు, అన్ని శనగలు ఇస్తాం, అదే తాంబూలం. పసుపు పొట్టు ఇవ్వడం ఇంపార్టెంట్. పిలిచి కాళ్ళకి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి ఇచ్చి ఇది. ఇంకా ఏమిటో ఆ రిటర్న్ గిఫ్ట్లు పెట్టి అవి పెట్టి ఇచ్చుకుంటున్నామా వాయిన, పుచ్చుకుంటున్నామా వాయిన, అసలు దానికి అర్థం లేకుండా చేసేసారు. అర్థమే లేదు. ఇప్పుడు చేసే ఆ వ్రతాల్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, ప్రశాంతంగా చక్కగా కూర్చోండి, మీకు ఎవ్వరూ అక్కర్లేదు. బుక్స్ కూడా ఉన్నాయి కదా వ్రతం ఎలా చేసుకోవాలి అనేది, ఒక వ్రతం ఉంది, వీడియోస్ కూడా ఉన్నాయి ఇప్పుడు. చక్కగా లేదు మీకు ఏదన్నా ఓపిక ఉంటే పూజారిని పిలుచుకోండి, ఆయన సమక్షంలో చేసుకుంటే మంచిది, కూర్చుని చేసుకోండి. లేదు మీరే చేసుకోండి, మీరే చదువుకోండి, మీరే చేసుకోండి, ఏం పర్వాలేదు, ఆరాంగా చేసుకోండి, ప్రశాంతంగా చేసుకోండి, ధ్యానం చేసుకోండి, వరలక్ష్మి ధ్యానం చేసుకోండి, మంత్రం చదువుకుని అలా కూర్చుని ధ్యానం చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ పూజ అయిన తర్వాత అలా కూర్చున్నారనుకోండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అసలు ఆ ప్రశాంతతే లేదు. ఎంతసేపు ఏం వండాలి, ఏం పెట్టాలి, ఏం అలంకరించాలి. అమ్మవారిని అలంకరించుకుంటాం, అది మన తృప్తి. అమ్మవారిని అలా
చక్కగా అలంకరించుకోవడం అది తృప్తిగా ఉంటుంది. కానీ అలంకరించడం ఎంతవరకు వెళ్ళిపోయింది అసలు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే అది అసలు ఒక ఖర్చు చూస్తే మీకు లక్షల్లో ఉంది. అవునమ్మా. అంత స్టేజ్కి వెళ్ళిపోయారు ఓన్లీ వీడియోస్ కోసం, ఓన్లీ మళ్ళీ వ్యూస్ కోసం. ఇంత ఇంత అది భక్తి కాదు, అది భక్తి కాదు. ఒక చిన్న పీట, కొంచెం బియ్యం అంటే స్థానం మనం కూర్చోబెట్టడానికి, కలసం. అసలు అమ్మవారే కలసం. కలసం చేసి కలసకే చేస్తాం వ్రతం. అవును. అమ్మవారి ఫోటో కూడా అవసరం లేదు ఇక్కడ, మీకు అవసరమే లేదు. కలసం పెట్టుకున్నామా లేదా, ఆ కలసం కొబ్బరికాయ, ఒక బ్లౌజ్ పీస్ పెడతాము, బొట్టు పెడతాము, మనం ఆవాహం చేస్తాము. కలసానికి ముందు కలస పూజ చేస్తాము, ఆవాహన చేసుకుంటాం అమ్మవారిని. తర్వాత అమ్మవారిని పూజ చేస్తాం. ఇంకేం అలంకరణ ఉంటుంది? 4 మామిడాకులు కట్టి 4 పువ్వులు పెట్టి అది పెట్టగానే ఇది వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ మంత్రం స్పష్టంగా నువ్వు చదువుతున్నావో, నువ్వు విన్న వాళ్ళకి, అక్కడ వచ్చిన వాళ్ళకి, నీ ఇంటి లోపల ఆ పాజిటివ్ వైబ్ వేవ్స్ అనేవి నీ ఇంట్లో ఉంటాయి. అందుకని నువ్వు మంత్రం చదవాలి. మంత్రం అర్థం వదిలేయండి, అర్థం మీకు ఎందుకు? అసలు అర్థం వద్దు మనకి. సౌండ్ కావాలి, శబ్దం కావాలి. ఆ శబ్దమే మీ బాడీ తీసుకుంటుంది. ఓకే. మంత్రాలన్నీ ఏంటి? మంచి మాటలు. అమ్మవారు ఇలా ఉన్నారు, అమ్మవారు రావాలి, అమ్మవారు నన్ను చూడాలి, అమ్మవారు ఇది ఇక్కడ కూర్చోవాలి, మా ఇంట్లోకి వచ్చి కూర్చోవాలి, అమ్మవారు నేను చెప్పేది వినాలి, అమ్మవారు నేను చేసే పూజ అమ్మవారు తీసుకోవాలి, నేను పెట్టిన ప్రసాదం అమ్మవారు తినాలి. ఇవే ఉంటాయండి మీకు. దాంట్లో ఏముంటది ఇంకా? మనసు పెట్టడం ఇంపార్టెంట్. మనసు పెట్టాలి. ఇంకా ఈ మాసం అంతానమ్మా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధానం పాటించాలి. మాసం అంతా కూడా ఏమన్నా ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి? ప్రతి రోజు మనకు శుక్రవారం ఇంపార్టెంట్, అమ్మవారు కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా చేసుకుంటారు. మళ్ళీ మంగళగౌరి మంగళవారం కూడా చేస్తారు. అమ్మవారు అంటే మంగళవారము శుక్రవారం చేస్తారు. ఈ మాసం అంతా కూడా వర్షం ఉంటుంది. శ్రావణ మాసం కూడా మనకి వర్షమే కదా. ఈ వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉండాలంటే ఈ ముందు మనం పసుపు రాయడం మొదలు పెట్టాలి గుమ్మానికి. తర్వాత మనం రాసుకోవడం మొదలు పెట్టాలి కాళ్ళకి, ముఖానికి కూడా పసుపు. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఈ వర్షానికి బయటికి వెళ్తాం, తిరిగి వస్తాం, కాళ్ళు తడుస్తాయి, కాళ్ళ నుంచే వస్తాయి మనకి అన్ని, నీళ్ళ నుంచే వస్తాయి మనకి అన్ని. కాబట్టి ఖచ్చితంగా పసుపు వాడతాం. ప్రతిదానికి పసుపు ఉంటుంది. ఈ మాసం అంతా కూడా అమ్మవారి మన వరలక్ష్మీదేవి అని అనుకుంటే ఎవరైనా అమ్మవారే కదా. మనం ఏ మాసంలో ఆ రూపంలో మనం కొలుసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రోజు ఒక్క పూటే తినండి. మీరు చేసుకుంటారు కదా, శుక్రవారం కానీ మంగళవారం కానీ ఒక పూట తినండి. ఉపవాసం ఉండండి, పూజ చేసుకోండి. ఉపవాసమే చాలా ఇంపార్టెంట్. ఉపవాసం ఉంటే అది కదా ఏం కాదు, ఉపవాసం ఉండండి. ఉపవాసం అయిన తర్వాత ఆ ప్రసాదం తినండి, ఎక్కువ తినకండి. మళ్ళీ కూర్చున్న వాళ్ళకి ఇంకా రకరకాల భోజనం, ఫుల్ ప్లేట్ మీల్స్ మనం తినడం కాదు, వచ్చిన వాళ్ళకి కూడా ప్రసాదమే పెట్టాలి, ప్రసాదమే తినాలి. ఆ ప్రసాదం తిని ఎందుకు? బాడీ క్లెన్జింగ్ అవుతుంది, మనసు మైండ్ క్లెన్జింగ్ అవుతుంది. మనం మంత్రం చదివాం, బాడీ రిసీవ్ చేసుకుంది, సిస్టమ్ రిసీవ్ చేసుకుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్. ప్రతిదానికి మంత్రం ఉంటుందండి. మీరు మందు ఔషధం వేసుకోవాలన్నా కూడా దానికి కూడా మనం స్తంభన అంటే మంత్రం చేయాలన్నమాట. మంత్రం చేసి తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. మీరు తీసుకునే ఆహారం కానీ ఏదైనా సరే. పూజలు చేసుకోండి, ధ్యానం చేసుకోండి. పూజ అంటేనే ధ్యానం. మీరు ఏదైతే ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో చేసుకోండి. చేసుకున్న తర్వాత కూర్చోండి. అసలు ఎందుకు చేశారో తెలియదు, ఎందుకు కొబ్బరికాయ కొట్టారో తెలియదు, ఎందుకు మంత్రం చదివారో తెలియదు, ఏం చేశారో తెలియదు, వెళ్ళిపోయారో తీసుకున్నారు 4 ఫోటోలు. అట్లా కాదు, అయిపోయిన తర్వాత అదేదో అరగంటలో అయిపోతుంది. అయిన తర్వాత కళ్ళు మూసుకుని అలా కూర్చోండి అమ్మవారిని. లేదా కళ్ళు తెరిచి మీరు కలసం వైపు కానీ మీరు ఏదైతే ప్రతిష్ట చేసుకున్నారో విగ్రహం, లేకపోతే మీరు తయారు చేసుకున్న దాన్ని అలా చూస్తూ కూర్చోండి. కనీసం ఒక 5 నిమిషాలు అలా చూస్తూ కూర్చున్న తర్వాత అప్పుడు కళ్ళు మూసుకోండి. ఏదైతే మీరు రూపం తయారు చేసుకున్నది మీకు అలా కళ్ళలో అలా నిలుస్తుంది మీ మనసులో. అలా కూర్చోండి అంతే. అమ్మవారు ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అమ్మవారిని మీరు చూడొచ్చు.
ఇదంతా వదిలేసి ఈ వేరే ఆర్భాటాలకి వెళ్ళిపోతున్నాం మనం. ఎంత గ్రాండ్గా చేసుకుంటే అంత గొప్ప పూజలాగా అయిపోయింది. అవును. అంటే నీకు అక్కడ ఏం కనబడవు, అవే కనబడతాయి. అమ్మవారు కనబడదు మీకు అక్కడ. అక్కడ పెట్టిన ఆ మామిడి చెట్లు, వెండి మామిడి చెట్లు, వెండి తోరణాలు, వెండి తప్ప అక్కడ ఏముండదండి. రిటర్న్ గిఫ్ట్స్. సో మనసు పెట్టండి, ఏదైనా పెట్టుకోండి, అది మీ ఇష్టం, మీ అలంకరణ. నేను అవన్నీ పెట్టొద్దు, పెడితే తప్పు అని నేను చెప్పట్లేదు. పెట్టుకోండి, మీరు చక్కగా మీరు అమ్మవారు ఎలా కావాలనుకుంటున్నారో అలా తయారు చేసుకోండి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనలాగా అమ్మవారిని తయారు చేస్తున్నాం. అది చేయకుండా మనసు పెట్టి మీరు అంతసేపు అంత టైం స్పెండ్ చేశారు, అంత ఖర్చు పెట్టారు, లేకపోతే అంతసేపు కూర్చున్నారు కదా, మీ మనసు ఎంత పెట్టారు అనేది ఇంపార్టెంట్. ఆ మనసు పెట్టి ప్రతిదీ కూడా ఆ పూజ విధానం స్టెప్ బై స్టెప్ చక్కగా చేసుకోండి. అదంతా 20 నిమిషాల్లో అయిపోతుంది. ప్రశాంతంగా చేసుకోండి, కూర్చొని చేసుకోండి, హడావుడి పెట్టుకోకండి. అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి, అవన్నీ ఏం వద్దు. అంత ప్రసాదం చేసి అక్కడ పెట్టి కూర్చొని చేసుకోండి. వరలక్ష్మి విధానం అనేది మనకు ఒక పద్ధతి ఉంది. ఈ వరలక్ష్మి వ్రతం ఇలా చేయాలి అని ఒక పద్ధతి ఉంది మనకి. దాన్ని ఫాలో అయిపోండి అంతే. దీంతో పాటుగా పసుపు వినియోగం పెంచమంటారు. పెంచాలి ఈ నెల. కాళ్ళకి రాసుకోవడం, అసలు ముందు ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి ముందు రోజు నూనె రాసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేపు మనం పూజ చేసుకుంటామంటే ముందు రోజు రాత్రి నూనె రాసుకోవాలి. మీకు తెలుసో తెలీదో, ఈ వ్రతం చేసుకుంటారు ఫస్ట్ టైం పెళ్ళైన వాళ్ళు. ముత్తైదువుల్ని పిలుచుకుంటారు, 5గురిని పిలుచుకుంటారు, 9 మందిని పిలుచుకుంటారు. పేరెంటాళ్ళు అంటారు వాళ్ళు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ టైం చేసుకుంటున్నప్పుడు వెళ్ళి ఎవరు ఉంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ పిన్నులో లేకపోతే పక్క వాళ్ళు, ఫ్రెండ్స్నో, 5గురినో 9 మందినో వెళ్ళి చెప్తారు, అడుగుతారు మీరు ఉంటారా అని చెప్పి. ఎవరైతే వస్తున్నారో అమ్మవార్లు, ఎవరైతే 5గురు 9 మంది వస్తారో వాళ్ళు మనకు అమ్మవార్లు అన్నమాట. పేరెంట్ అంటే వాళ్ళు కూడా ఉపవాసం ఉండాలి. పిలిచారంటే ఊరికే పేరెంటానికి వెళ్ళడం కాదు, రాత్రి వస్తారు, వచ్చి వాళ్ళకి కుంకుడుకాయ అన్నీ ఇస్తారు, వాళ్ళకి పంపిస్తారు వాళ్ళకి. సో వాళ్ళు రాత్రి నూనె పెట్టుకుని పొద్దున్న నూనె కూడా పంపిస్తారు. నూనె పెట్టుకుని పొద్దున్నే తలస్నానం చేసి వాళ్ళు ఈ పూజకి వాయనం తీసుకోవడానికి వస్తారు అన్నమాట. పేరెంట్ వాళ్ళు అంటమాట వాళ్ళకి. ఆ 5గురికి వాయనం ఇస్తారు. అది కూడా ఎప్పుడు ఫస్ట్ టైం పెళ్ళి అయిన తర్వాత చేసుకునే వాళ్ళు, అలా ఫస్ట్ టైం ఎవరైనా ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు అట్లా పిలుస్తారు. వాళ్ళు కూడా ఉపవాసం ఉండాలి, వాళ్ళు కూడా ఈ వ్రతం అయ్యే వరకు అలానే ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళతో పాటు కూర్చోవాలి. వాళ్ళు కూడా పసుపు రాసుకోవాలి, మొహానికి పసుపు రాసుకోమని పసుపు, కుంకుడుకాయలు, పసుపు పంపిస్తారు, ఇచ్చొస్తారు అన్నమాట. రేపొద్దున్న మీరు పేరెంటాల్గా ఉండాలి అంటే నేను ఈ రోజు రాత్రి వచ్చి మీకు ఇచ్చి వెళ్తాను, లేకపోతే పొద్దున్నే చీకటితోనే వచ్చి ఇచ్చి వెళ్తాను అన్నమాట. రాసుకుని చక్కగా స్నానం చేసి పెట్టుకుని వాళ్ళు వస్తారన్నమాట, వచ్చి ఉంటారు. ఇప్పుడు చాలామంది మేము ఉపవాసం ఉండాలని చాలామంది ఉండట్లేదు. అంటే అది ఒక రీజన్ ఉంది దానికి. ఎందుకు ఉండమన్నారు అట్లా? నీ మనసు పెట్టాలి దాని మీద. నీ మనసు పెట్టాలి అంటే నువ్వు ఫుల్గా తినేసి కూర్చుంటే కుదరదు. నువ్వు మళ్ళీ వేరే కార్యక్రమాలు పెట్టుకుంటే కుదరదు. మనకి ఏదైతే పద్ధతిని సూచించారో దాన్ని ఫాలో అవ్వాలి. ఫాలో ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే అది మన మంచికే పెట్టారు కదా, అంతే కదా. నువ్వు ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు ఒక అరగంట చేసేదానికి ఇదెందుకు అదెందుకు అని నీకు అనుగుణంగా నువ్వు మార్చుకోవద్దు. అది ఎలా చేయాలో వాళ్ళు ఎందుకు పెట్టారు, ప్రతిదానికి దానికి ఒక అర్థం ఉంది. ప్రతి దాని వెనుక నీ ఆరోగ్యమే ఉంది. వేరే ప్రతి సాంప్రదాయం, ప్రతి దాని వెనుక నీ ఆరోగ్యమే ఉంది. అంటే కొంతమంది ఏదో అతిగా చేస్తారు, అది వేరే విషయం. కానీ ఏదైనా కూడా సీజనల్గా మనకు పండగలు ఉన్నాయి. ప్రతి పండగ ఇవి తినాలి, ఇది ప్రసాదం, ఈ ప్రసాదం చేసుకోవాలి. చక్కెర పొంగల్ చేసేవాళ్ళు ఉంటారు, ఒట్టి క్షీరాన్నం చేసేవాళ్ళు ఉంటారు లక్ష్మీదేవికి. ఇలా ఏవైతే ఉన్నాయో ఇవి కానీ వీటి మీద ఫోకస్ చేయకండి, మంత్రం మీద ఫోకస్ చేయండి. మంత్రం స్పష్టంగా కూర్చుని ప్రశాంతంగా చదువుకోండి, ధ్యానం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఖచ్చితంగా ఉంటాయి. చాలా సంతోషం అమ్మా. నమస్తే.